హలో అండి, ఈరోజు నేను మంచి చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై మంచి డ్రైగా ఉండేటట్టు చేసుకుందాము. అది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ లేదా రసం చేసుకొని పక్కన పెట్టుకొని కూడా తినొచ్చు. దాని సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ముందుగా అయితే లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు కేజీ లివర్ అయితే నేను దాని ప్రాసెస్ చూపిస్తాను. లివర్ కూడా అందులో వేసాను. అది కొంచెం జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. దాన్ని అలా ఉడకబెట్టుకుందాము. ముందుగా చాలా అంటే చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అయితే. ముందుగా లివర్ ఉడికేంత వరకు ఒక ఉల్లిగడ్డను అయితే కోసుకుందాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి చీకులు ఒక 2 అండి, ఎక్కువ అవసరం కూడా లేదు. అది భలే ఉంటుందండి. అసలు సాంబార్లోకి చక్కగా సాంబార్ చేసుకొని లేదా టమాటా రసం కానీ మిరియాల రసం కానీ చేసుకొని దాన్ని మనం సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం అండి లివర్ ఫ్రై, చాలా చాలా ఇష్టము. సరే, లివర్ ఫ్రై కోసం అయితే ఉల్లిగడ్డను, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే కోసాను. ఈ లోపల అది కూడా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని అయితే మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం, వడపోసుకుందాం. ఒక జల్లి గిన్నెలోకి అయితే తీసుకుందాము. అది పోసుకొని వడపోసే లోపల ఈ లోపల మనం కడాయి అయితే పెట్టుకొని వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అయితే నేను పావు కేజీ లివర్ తీసుకున్నా కదా, దానికోసం అయితే ఒక 3 పావుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. చక్కగా ఆయిల్ అయితే వేడెక్కాలండి. ఈ లోపల మనం వేసుకోవాలి. ఏమి వేయాలి ఫస్ట్ అది ఆయిల్ అయితే మనం ఉడకబెట్టిన లివర్ వేసి కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు ఇలా ఒక 5 నిమిషాలు అంటే ఆల్రెడీగా ఉడుకుంటుంది కాబట్టి తొందరగానే అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఎంతో టైం పట్టదండి. చాలా చాలా బాగుంటుందండి. అసలు అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి. పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత దాన్ని చక్కగా కలుపుకోవాలి మరొకసారి. తర్వాత దానికి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకున్నాము. అది ఓన్లీ రోస్ట్లా కాకుండా సైడ్గా అన్నంలో కలుపుకొని తినేలా కూడా ఉంటుంది. ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా చక్కగా మగ్గిపోతుంది. అలా చూడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దించే ముందర మనం స్పైసీనెస్ పెట్టండి, తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవచ్చు. నేను పావు కేజీ తీసుకున్నా కాబట్టి 1 స్పూన్ అయితే కారం వేసాను. అలానే హోమ్ మేడ్ తయారు చేసుకున్న మసాలా అండి, ధనియాల పౌడరు అది కూడా వేసాను. ఇంకా వేరే మసాలా అయితే ఏమి వేయలేదండి. గరం మసాలా ఇష్టం ఉంటే కూడా వాడుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయనండి. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందని చెప్పేసి సాల్ట్ కూడా వేసాను. చూడండి చక్కగా ఎలా ఫ్రై అయిపోయిందో, చూస్తే నోరు అవుతుంది కదా, తినేయాలనిపించేస్తుంది. చక్కగా ఇలా అయిపోయిన తర్వాత ఇక మనం దాన్ని పక్కగా అయితే పెట్టుకోవాలి. భలే ఉంటుందండి. పైకి వెళ్ళి కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుందాము. గుమగుమలాడే చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయినట్టే. తర్వాత మనం చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా అండి. కొంచెం నేను లివర్ ఫ్రై మా ఇంట్లో నేను మా ఆయన గారే తింటాం, మా బాబు తిండు, అందుకని వాడి కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఆల్రెడీగా చికెన్ అయితే నేను ముందుగానే అన్నీ కలిపి అయితే పక్కకు పెట్టుకున్నానండి. లివర్ ఫ్రై అయితే దించేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ముందుగానే అంతా కలిపేసాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను. అది అలా మసాలాల్లో నాని చాలా బాగుంటుందండి, మెత్తగా స్మూత్గా. ఈ లోపల ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ వేగింది తర్వాత చికెన్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసాను. ఇది కూడా అంతే అండి, చాలా ఈజీ. ముందుగా కలిపి పెట్టుకుంటే ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేసి చక్కగా దాన్ని ఈడుకొని ఉంటుందండి చికెన్కి మసాలా మొత్తము. చాలా మెత్తగా మంచిగా అవుతుందండి, జ్యూసీగా మెత్తగా చాలా బాగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకుంటే. అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అంతా ఒకసారి వేసి చికెన్ని కూడా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా మంట ఎక్కువ పెద్దగా పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత మనం కొద్దిగా స్లోగా ఒక 5 నిమిషాలు ఇలా ఏగనిచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు మంట హైలోనే పెట్టాను, ఏగనిస్తున్నాను. చికెన్ మూత పెట్టాను. చక్కగా చూసారండి ఎంతలోకి అయిపోయిందో. మనం చూస్తుండగానే మాట్లాడుతుండగానే చికెన్ కూడా అయిపోయిందండి. చక్కగా ఇలా కనుక జ్యూసీగా బాగుంది కదండి, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మసాలా కూడా కొంచెం ధనియాల పౌడర్, మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని దించుకోవటమే అండి. ఒక 5 నిమిషాలలో చక్కగా ఆయిల్ అయితే తేలింది.
ఇట్లా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకొని చక్కగా పౌడరు, ధనియాల పౌడరు స్మెల్, మసాలా పౌడరు పట్టేస్తుందండి చికెన్ ముక్కలకి. చూడు ఇది కూడా నేను మరీ డీప్ రోస్ట్ చేయలేదు, అలా అని చెప్పేసి నేను గ్రేవీ కూడా ఉంచలేదండి, మిడిల్లో అయితే ఉంచాను. అలా కలుపుకోవచ్చు, ఇలా రోస్ట్గా కూడా తినొచ్చు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి, పూరీలో కానీ చపాతీలో కానీ. కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే స్మెల్ రాదండి. ఉప్పు ఉంటేనే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది, ఉప్పు తక్కువ ఉంటే అంత స్మెల్ రాదు. మనకి అందులో తెలిసిపోతుందండి, మనం ఏ కూర చేసినా కూడా మంచి స్మెల్ వస్తుందంటే ఉప్పు సరిపోయినట్టు, లేదు అంటే ఉప్పు తక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చక్కగా చికెన్ రోస్ట్ కూడా అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర అయితే పైకి వెళ్ళి చల్లుకోవాలి. అలా 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను పైనుండి, ఎందుకంటే నేను తాలింపులు వేయలేదండి, దాని ఘాటు పట్టేసి పిల్లలు కొద్దిగా ఇష్టంగా తినరు. ఇలా కొద్దిగా పైకి వెళ్ళి అయితే వేస్తే సరిపోతుంది, ఉడుకుతాయి కదా, ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు. అలా ఉడికినవి కూడా చాలా బాగుంటుంది, ఆయిల్లో కంటే ఇలా పైకి వెళ్ళి ఉడికింది కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చూడండి చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.